ఇక ధాన్యాధిపతి బుధుడు. ఈయన ధాన్యాధిపతి అవటం వల్ల మధ్యమ వృష్టి కురుస్తుంది. కొంచెం పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. వాయువు చేత బాగా కదల్చబడి మేఘాలన్నీ కూడా ఒకచోట కురవవలసినవి ఇంకో చోట కురుస్తూ ఉంటాయి. రాజులందరూ కూడా, అంటే అధికారులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా కొంచెం భయకంపితులయ్యే అవకాశం ఉంది. రాజులు ఎప్పుడు భయకంపితులు అవుతారు? అనుకోని సంఘటనలు జరుగుతాయి, వాళ్ళ ఊహ కూడా అందకుండా. కాబట్టి రాజులు, ముఖ్యంగా అధికారులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇక అర్ఘాధిపతి చంద్రుడు, అంటే వస్తువులన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి. చక్కని వర్షాలు, పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా గడ్డి బాగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలందరికీ కూడా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అంతేకాదు పంటలు కూడా పండుతాయి. అదేమిటండి పెరుగుతాయి అంటున్నారు? పంటలు పెరుగుతాయి, పంటలు పండుతాయి. కొన్ని సందర్భాలలో తెగుళ్ళు అవి పట్టడం వల్ల పంటలు పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పండిన విధానం బట్టి కొన్ని పెరుగుతూ ఉంటాయి, కొన్ని తరుగుతూ ఉంటాయి. ఇక మేఘాధిపతి చంద్రుడు, మేఘాలకు అధిపతి. ఈయన మేఘాధిపతి కావడం వల్ల అన్ని దేశాలలో కూడా చాలా చక్కని వర్షం కురుస్తూ ఉంటుంది. చిరుధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి, అన్ని ధాన్యాలు పండుతూ ఉంటాయి. ఆవులు చక్కగా పాలను ఇస్తూ ఉంటాయి. అంతేకాదు చాలా ఆనందంగా ఉంటుంది గోమాతల యొక్క పరిస్థితి. ఇక రసాధిపతి శని. ఈ నల్లరేగడ నేలలో నువ్వులు కానీ, మినువులు కానీ, ఇలాంటి నల్లని ధాన్యాలు నల్లని రేగడ భూమిలో బాగా పండే అవకాశం ఉంది. ఇక 9వ నాయకుడు నీరసాధిపతి గురుడు. వక్కలు, మణులు, రత్నాలు, బంగారం, వెండి, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, చందనం, వీటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా గాయత్రి మహామంత్రాన్ని జపించేటువంటి బ్రాహ్మణోత్తములు సుఖిస్తారు. ఏతావత మళ్ళీ చెబుతున్నాను, 21 మంది ఉపనాయకుల్లో 16 మంది శుభులై ఉన్నారు, 5 మాత్రమే పాపులై ఉన్నారు. కాబట్టి క్రూరగ్రహాలు తక్కువ, పాపగ్రహాలు తక్కువ. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ఫలితంలో కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే శుభపరిణామమే చాలా ఎక్కువగా ఉంది. మరి పశువుల పరిస్థితి ఏమిటి? ఇది ఒక అదృష్టం ఈ సంవత్సరం. సాధారణంగా కృష్ణుడు, బలరాముడు ఇలా వస్తూ ఉంటారు, ఒక్కొక్కప్పుడు యముడు వస్తాడు. కానీ ఈ సంవత్సరం ఆ దొడ్డిలోకి పంపించేవాడు శ్రీకృష్ణుడే, మళ్ళీ అందులోంచి బయటికి తీసుకొచ్చేవాడు పశువుల్ని శ్రీకృష్ణుడే, ఎప్పుడూ కాపాడేవాడు కూడా శ్రీకృష్ణుడే. కాబట్టి పశువుల వృద్ధి కలుగుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. మనకి అన్నం కావాలి, వాటికి గడ్డి కావాలి, వాటికి కావలసినటువంటి సస్యం బాగా పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు వాటి గడ్డి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది, అవి కూడా బాగా పాలను ఇస్తూ ఉంటాయి ఈ సంవత్సరం. ఇక పుష్కర నిర్ణయం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. అంటే ఆ నదిలోకి పుష్కరుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అధిక జ్యేష్టం, అంటే అధిక మాసం వచ్చింది, అది జ్యేష్ఠమాసం. 1/6/26 అధిక జ్యేష్ఠమాసం. బహుళ పాడ్యమి తత్కాల విధియ సోమవారం రాత్రి 1:50 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల, అంటే తెల్లవారిన తర్వాత 2/6/2026 మొదలుకొని 13/6/26 వరకు కూడా యమునా నదికి పుష్కరాలు. ఆ యమున ప్రవహించేటువంటి ప్రాంతాలలో, ఆ నదీ జలాలలో స్నానం చేయటం, చక్కగా పెద్దలకు తర్పణాదులు విడవటం, అంటే పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే.
ఇక్కడ జాగ్రత్తగా చెప్పాలి. పెద్దలకు తర్పణాలు విడవండి అనగానే పంతులు గారు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, పెద్దలందరికీ విడిచొస్తామని బతుకున్న వాళ్ళకి విడవకూడదు. చనిపోయినటువంటి వాళ్ళకి తర్పణాలు విడవటం, వాళ్ళ కోసం పిండ ప్రదానం చేయటం, వాళ్ళ పేరుతో దానాలు చేయటం, ఇవన్నీ కనుక చేసినట్లయితే ఎవరి వంశంలో చనిపోయిన వాళ్ళు పెద్దలు, తండ్రి, తాత ఉంటారో, ముత్తాతలు, వాళ్ళందరూ కూడా తరిస్తారు. అంతేకాదు చక్కగా దానాదులు కూడా చేయాలి. ఇక రెండు మూఢములు ఉంటాయి, గురుమూఢమి, శుక్రమూఢమి. ఈ మూఢమిలో శుభకార్యాలు చేయకూడదు. అంటే వివాహాలు, ఉపనయనాలు ఇవి ఏవి కూడా చేయకూడదు. అయితే 15/7/2025 బుధవారం గురుమూఢమి ప్రారంభమవుతోంది. అది 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారంతో ముగుస్తోంది. అలాగే శుక్రమూఢమి 18/10/26 ప్రారంభమై 29/10/26 ముగుస్తోంది గురువారం నాడు. ఈ మూఢమిలో ఇందాకన మనవి చేశాను, వివాహము, గృహప్రవేశము మొదలైనటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఎందుకన్నానంటే సాధారణంగా జూన్ దాటంగానే ఉత్తరాయణం వెళ్ళిపోతుంది, దక్షిణాయనం వస్తుంది. మనకి గురుమూఢమి జూలైలో వస్తుంది కాబట్టి ఆ సమయానికి ఉపనయనాలు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ముందు కనుక వచ్చినట్లయితే మూఢమిలో ఉపనయనాలు చేయకూడదు. ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో మాత్రం శుభకార్యాలు అంటే గృహప్రవేశాదులు ఆ మూఢమిలో, అలాగే వివాహాదులు కూడా చేయకూడదు. అంతేకాదు కర్తరి, డొల్లు కర్తరి, నిజ కర్తరి అని ఉంటాయి. 4/5/26 నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2026 నుంచి 29/5/2026 వరకు కూడా నిజ కర్తరి ఉంటుంది. ఇన్ని రోజులు కూడా ఇంటికి సంబంధించినటువంటివి ఏవి కూడా చేయకూడదు. అంటే విశ్రాంతిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి.